హలో, ఇవాళ మనం తెలుసుకుందాం సరగసి అంటే ఏంటి, ఎలాంటి పేషెంట్స్కి సరగసి అడ్వైస్ చేస్తారు అండ్ సరగసిలో స్టెప్స్ ఏంటి. సో సరగసి అంటే ఇంకొక మహిళ యూట్రస్ వాడి మీ బేబీని ఆ యూట్రస్లో పెట్టి సో ఆ లేడీకి ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ మీ బిడ్డనే తను క్యారీ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎలాంటి వాళ్ళకి అడ్వైస్ చేస్తారు? కొంతమంది మహిళలలో గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఫైబ్రాయిడ్ గెడ్డలు చాలా పెద్దగా ఉంటాయి, లేదా సివియర్ ఎడినోమయోసిస్ ఉంటుంది, లేదా కొంతమందికి గర్భసంచి పొర బాగా సన్నంగా వస్తుంది, లేదా కొంతమందికి ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా పదే పదే అబార్షన్ అవుతూ ఉంటుంది. ఇంకొక కారణం మెడికల్ రీజన్స్. కొంతమంది ఆడవాళ్ళల్లో కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిల్యూర్, కంజనైటల్ హార్ట్ డిసీజెస్, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, కొన్ని లంగ్ కండిషన్స్ అండ్ వేరే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. ఈ కండిషన్స్లో వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి ప్రాణాపాయం అవ్వచ్చు. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా సరగసిని అడ్వైస్ చేస్తాము. సరగసిలో స్టెప్స్ ఏంటి? సరగసిలో ముఖ్యంగా చెప్పాలి అంటే ముగ్గురికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి పేషెంట్. ఏ పేషెంట్ అయితే తను సెల్ఫ్గా ప్రెగ్నెంట్ అవడానికి ఫిట్గా లేరో వాళ్ళకి మనం ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ తీసి వాటిని హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేస్తాం. సో ఆ పేషెంట్కి ఐవీఎఫ్ ప్రొసీజర్ జరుగుతుంది. డే 2 ఆర్ డే 3 ఆఫ్ పీరియడ్స్ నుంచి ఒక 10 days ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎగ్స్ మంచి సైజ్కి వచ్చినప్పుడు కొంచెం మత్తు ఇచ్చి ఆ ఎగ్స్ని తీస్తాము. ఆ రోజు కూడా అడ్మిషన్ అవసరం లేదు, పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఫామ్ అయ్యే ఎంబ్రియోని మనం ఫ్రీజ్ చేసుకుని సరగేట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎంబ్రియో ఫామ్ అవడానికి మనకి ఎగ్ అండ్ స్పర్మ్ రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఆ పేషెంట్ భర్త హస్బెండ్కి కూడా సరైన టెస్ట్ చేసి ఐవీఎఫ్లో కూడా ఇంకో టైప్ ఏమన్నా వాడాలా అని చూడాలి. కొంతమందికి డిఎఫ్ఐ టెస్ట్, టెస్టిక్యులర్ బయాప్సీ అండ్ జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయించాల్సి వస్తుంది. కొంతమంది మగవాళ్ళకి సింపుల్ సిమెన్ అనాలిసిస్తో పాటు అడ్వాన్స్ టెస్ట్ కూడా అవసరం. ఈ అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసరికి డిఎఫ్ఐ అండ్ జెనెటిక్ టెస్టింగ్. సో ఈ టెస్ట్ ద్వారా మనకి మగవాళ్ళల్లో కూడా ఏమైనా స్పెషల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరమా అని తెలుస్తుంది. సో ఇలా పేషెంట్ అండ్ వాళ్ళ హస్బెండ్కి టెస్ట్లు అయ్యాక ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని ఫ్రీజ్ చేసుకుంటాము. మనకి సరగసి బోర్డు నుంచి పర్మిషన్ వచ్చాక సరగేట్ని కూడా స్క్రీన్ చేసి సరగేట్కి యూట్రస్ రెడీ అవ్వడానికి మందులు ఇచ్చి రెడీ అయినప్పుడు ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాము. సో సరగేట్ స్క్రీనింగ్లో మనం ఏమేమి చూడాలి? ఒకటి, మహిళకు మనం ఈ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాము, దాన్ని సరగేట్ మదర్ అంటాము. సో ఆ సరగేట్ మదర్కి స్క్రీనింగ్ ఏమేమి చేయాలి? ఫస్ట్ తన జనరల్ కండిషన్ ఎలా ఉంది, నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది, ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటే ఎంతమంది పిల్లలు, ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ అయినాయా తెలుసుకోవాలి, అండ్ మెడికల్ హిస్టరీ ఏమైనా మెడికల్గా ఇష్యూస్ ఉన్నాయా తనకి విచ్ మేకర్ అన్ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ తెలుసుకోవాలి. ఇవన్నీ హిస్టరీ వైజ్ తెలుసుకున్నాక తనకి కొన్ని టెస్టులు చేయాలి. ఆ టెస్ట్ వచ్చేసరికి ఫస్ట్ బ్లడ్ టెస్ట్, జనరల్ టెస్ట్స్, హార్మోన్స్ అండ్ హిమోగ్లోబిన్ అవి చూసేవి. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసరికి స్కానింగ్. మనం స్కానింగ్లో గర్భసంచి సైజ్ ప్లస్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర ఎంత మందంగా ఎంత హెల్దీగా వస్తుందో చూసుకోవాలి. సో సరగేట్ మదర్కి పీరియడ్స్లో ఒకసారి, తర్వాత నెల మధ్యలో ఒకసారి టెస్టింగ్ చేసి గర్భసంచి మంచిగా ఉందా లేదా అని చూసుకోవాలి. గర్భసంచితో పాటు పక్కన ట్యూబ్స్ అండ్ ఓవరీస్ కూడా సరిగ్గా ఉన్నాయో లేదా చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు వీటిల్లో ఇన్ఫెక్షన్ ఆర్ ఎడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుంది. సో ఇలా సరగేట్ ఫిట్గా ఉంది అని మనం అనుకుంటే సరగేట్ కూడా 2nd day ఆర్ 3rd day ఆఫ్ పీరియడ్స్ నుంచి టాబ్లెట్స్ పెడతాము. ఎండోమెట్రియం థిక్నెస్ మంచిగా వచ్చినాక ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ యూజువలీ సరగేట్కి ఒక 2 weeks పడుతుంది. ట్రాన్స్ఫర్ చేసిన ఇంకో 2 weeksకి బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుస్తుంది. సో ఇదండి సరగసి గురించి డీటెయిల్స్. ఫర్ మోర్ ఫర్టిలిటీ వీడియోస్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ.